హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెడ్మీ 9 పవర్ మొబైల్ మనకి రీసెంట్గా లాంచ్ అయింది డిసెంబర్ 17కి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్ రివ్యూ చూసి మనం ఈ మొబైల్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే మన ప్రైస్కి వాల్యూ అనేది ఉంటుందా అనేది మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి మనకి స్క్రీన్ సైజ్ 6.5 ఇంచెస్, రిజల్యూషన్ మనకు వచ్చేసి 1080x2340 పిక్సెల్స్ రావడం జరిగింది. ఇది ప్రొటెక్షన్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ వర్షన్ 3తో రావడం జరిగింది. మనకి హార్డ్వేర్ చూసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో రావడం జరిగింది. ర్యామ్ మనకి 4GB ర్యామ్ వేరియంట్ నుండి అవైలబుల్గా ఉన్నది. ర్యామ్ స్టోరేజ్ వచ్చేసి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరిగింది. మనం అడిషనల్గా మైక్రో SD కార్డ్ యూజ్ చేసి 512GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది డెడికేటెడ్ మైక్రో SD స్లాట్తో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి మనకి 48+8+2+2 48 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం, 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్, ఇంకో 2 మెగాపిక్సెల్ మనకు వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం. ఫ్రంట్లో వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ రావడం జరిగింది. అపర్చర్ వచ్చేసి మనకి 2.0తో రావడం జరిగింది. సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10తో రావడం జరిగింది. ఇది MIUI వర్షన్ 12తో రావడం జరిగింది. కనెక్టివిటీ వచ్చేసి మనకి వైఫై అనేది ఇన్బిల్ట్ గా ఉంటుంది. బ్లూటూత్ వచ్చేసి మనకి వర్షన్ 5.0తో రావడం జరిగింది. ఇది USB Type-C పోర్ట్ రావడం జరిగింది. హెడ్ ఫోన్ జాక్ అనేది మనకి 3.5mm అనేది ఉంటుంది. మనం సెన్సార్స్ చూసుకున్నట్టయితే మనకి ఫేస్ అన్లాక్ సెన్సార్స్ కానీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, మనకి కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇలా అన్ని సెన్సార్స్ అయితే మనకు ఉన్నాయి. ఏ సెన్సార్ కూడా స్కిప్ చేయలేరు. ఈ మొబైల్ మనకు వచ్చేసి బ్యాక్ లో ప్లాస్టిక్ బాడీతో రావడం జరిగింది. ఇది మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh తో రావడం జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి మనకి 11,000 వరకు ఉన్నది. ఈ మొబైల్లో నాకు మెయిన్గా హైలైట్ గా అనిపించింది బ్యాటరీ, ఇంకొకటి బ్యాక్ కెమెరా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకొకటి ప్రాసెసర్ కూడా మనము కొంచెం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా అనేది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. మీకు ఒకవేళ ఫ్రంట్ కెమెరా అంత హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకున్న వాళ్ళు, హెవీ హై గేమ్స్ యూస్ చేయని అనుకున్న వాళ్ళు ఈ మొబైల్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ కాబట్టి మీడియం గేమ్స్కి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, కానీ హై గేమ్స్కి అంతగా పర్ఫెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా కూడా మీకు లో లైట్లో అలా కొంచెం మీకు నాయిస్ అనేది ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నది. మీకు ఈ రెండు హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకున్న వాళ్ళు ఈ మొబైల్కి వెళ్ళొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.